ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఈ భూలోకంలో ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు ఒకరున్నారు. ఆయనే యేసు ప్రభువు. ఆయన తన శిష్యులకు దేవుని రాజ్య సంబంధమైన రహస్యములను 3.5 సంవత్సరములు బోధించి తర్బీతునిచ్చాడు. ఆయన వారిని విడిచి వెళ్ళిన తరువాత తన శిష్యులను తీర్చిదిద్ది నడిపించుటకు మరొక బోధకుని ఆయన పంపాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడు. మనం ఆయన స్వరాన్ని శ్రద్ధతో వినాలి. మనం ఆయన మాటలు వినేందుకెప్పుడు సిద్ధంగా ఉండాలి. లేకపోతే మనం తప్పిపోయే ఆస్కారం ఉంది. యోహాను సువార్తలో యేసు ప్రభువు పాపంను గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకంను గూర్చియు ఒప్పుకొనజేయును అని చెప్పాడు. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, నా ఉపదేశకుడా, నా మార్గదర్శి, ఎన్నోసార్లు నీ సహకారాన్ని తీసుకోవడం మర్చిపోయాను. నీవు లేకుండా నేను వ్యర్థుడనని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ జ్ఞానాన్ని నాపై కుమ్మరించు తండ్రి. నీ పవిత్రమైన ఆత్మకై నీకు వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.